గుడ్ ఈవినింగ్. ఇంకో 10 డేస్లో మనకు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. సో నెక్స్ట్ 2 వీక్స్లో మళ్ళీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఎగ్జామ్స్లో మనం డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చూద్దాము. సో యాక్చువల్గా మనకు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకు క్లారిటీగా ఉంటే ఎగ్జామ్కి పోయేసరికి ఆ మిస్టేక్స్ ఆ వర్డ్స్ ఏవైతే చేయకూడదని క్లియర్గా ఉంటామో అవి చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తాం, మిస్టేక్స్ను రెడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇంపార్టెంట్. సో క్లియర్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఏవి వదిలేయాలి ఏవేమి చేయకూడదు అనేది తెలుసుకుంటే ఈజీగా సక్సెస్ కావచ్చు కాంపిటేటివ్లో. రైట్. సో ఎగ్జామ్ స్ట్రాటజీ చూద్దాం రైట్. ఫస్ట్ డోంట్స్ చూద్దాం. ఏమేం చేయకూడదంటే ప్రాపర్ బిగినింగ్, నాట్ ప్రాపర్ బిగినింగ్. మ్యాక్సిమం స్టూడెంట్స్ అంతా స్టార్ట్ విత్ డిఫికల్ట్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఏవైతే డిఫికల్ట్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే 4 సెట్స్ బేస్ చేసుకుంటే ఒకరికి స్టార్టింగ్ ఈజీ క్వశ్చన్స్ రావచ్చు, కొందరికి డిఫికల్ట్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిఫికల్ట్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తే ఆ క్వశ్చన్ నువ్వు సరిగా ఆన్సర్ చేయలేదంటే కనుక ఇంపాక్ట్ ఎగ్జామ్ మొత్తం మీద పడుతుంది. కాబట్టి ప్రాపర్ బిగినింగ్ అండ్ నువ్వు సపోజ్ నువ్వు రీజనింగ్ స్ట్రాంగ్ అయ్యి రీజనింగ్ కాకుండా ఫస్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేస్తే నీకు కంపల్సరీ ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఏదైతే స్ట్రాంగ్గా ఉంటావో దాన్ని బేస్ చేసుకునే స్టార్ట్ చేస్తావు. సో స్టార్ట్ విత్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు చేయకూడదు. సో ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెతికి వాటిని సాల్వ్ చేయడము ఫస్ట్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వస్తుంటే స్ట్రెస్, యాంగ్జైటీ, సమ్ నర్వస్ ఫీల్ అవుతా అంటారు స్టూడెంట్స్. టెన్షన్ ఫీల్ అయ్యేసి వచ్చిన దాన్ని కూడా హడావిడిగా చేసి ఆన్సర్ మిస్టేక్ చేయడము. సో కరెక్ట్గా వచ్చిన రైట్ ఈజీగా సాల్వ్ చేసే వాటిని కూడా మీరు మిస్టేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం మనం ఫ్రీ ఆఫ్ మైండ్తో సో ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందర 2 or 3 డీప్ బ్రేత్ తీసుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. సో ఫ్రీ ఆఫ్ మైండ్తో ఈజీగా రాయొచ్చు. తర్వాత ఇంకోటి వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సింగిల్ క్వశ్చన్స్. సో ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో మీకు టైం ఫ్యాక్టర్ అనేది తెలియదు. ఒక క్వశ్చన్ సపోజ్ టైం అన్న వరకు నువ్వు సాల్వ్ బాగా చేయగలుగుతావు. ఆ చాప్టర్లోనే ఒక క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతే సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అని 3-4 టైం చేస్తావు. 5 to 6 minutes టైంను ఒకేసారి స్పెండ్ చేస్తావు. ఒకటే ఒక రీజన్ ఏంటంటే అక్కడ ఈగో క్లాష్. సో నాకు ఈ చాప్టర్ బాగా వచ్చు నేను చేయగలను అనుకొని ఈగోకి పోయి ఆ క్వశ్చన్స్ను ఆన్సర్ చేయకోకుండా వస్తారు. కాబట్టి మ్యాక్సిమము 2 minutes అనుకుంటే 2 minutes, 1.5 minute అనుకుంటే 1.5 minute టైం కంటే ఎక్కువ స్పెండ్ చేయొద్దు. సో స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం అనేది ఒక ఇష్యూ. సో అది కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ సిల్లీ మిస్టేక్స్ వైల్ బబ్లింగ్ చేసేటప్పుడు. మనం జనరల్గా తీసుకుంటే బబ్లింగ్ చేస్తూ ఉంటాం కదా ఎగ్జామ్స్లో. హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ పేపర్ సెట్. సో ఈ కోడ్ సెట్ చేసేటప్పుడు రైట్. సో టెన్షన్ చెప్పాను ఆ నర్వస్ వల్ల మిస్టేక్ అయితే ఉంటుంది. సో ఆ సిల్లీ మిస్టేక్స్ అయితే బబ్లింగ్ దగ్గర ఎక్కడ చేయొద్దు. అండ్ వన్ మోర్, సో కంటిన్యూగా ఒక 10 క్వశ్చన్ చేసిన తర్వాత 11, 12, 13 గ్యాప్ ఇచ్చి 14th క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ చేసింటారు. 14th బదులు 13th క్వశ్చన్కో 15th క్వశ్చన్కో బబ్లింగ్ చేస్తుంటారు. సో అటువంటి మిస్టేక్స్ చేయొద్దు. బబ్లింగ్లో మిస్టేక్ చేసి అయిపోయిన తర్వాత రిగ్రెట్ అవ్వడానికి ఏం ఛాన్స్ ఉండదు. మీకు మళ్ళీ ఛాన్సెస్ రావు. రైట్. ఒకే ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ అనుకుని ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. రీజన్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఎవరికీ తెలియదు. సో కాబట్టి ఇదే లాస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఉండదు. కాబట్టి సో కేర్ఫుల్గా మనం బబుల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్. నాట్ అటెంప్టింగ్ మోర్ క్వశ్చన్స్ని ఎక్కువ అటెంప్ట్ చేయరు. రైట్. అబ్జర్వ్ చేద్దాం. 1/5 నెగిటివ్ మార్క్ అనేది నెగ్లిజిబుల్, వెరీ నెగ్లిజిబుల్. 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఒక క్వశ్చన్ రాంగ్ అయినా కూడా మనకు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయినా కూడా మనకు నెగిటివ్ మార్క్ పోదు. సో వై ఆర్ బోదరింగ్ అబౌట్ నెగిటివ్ మార్క్స్? సో కాబట్టి సింపుల్గా మీరు ఎక్కడే కానీ మీరు రైట్ నెగిటివ్ మార్క్స్ గురించి బోదర్ అవ్వద్దు. రైట్. సో ఆ కంగారు లేకుండా సింపుల్గా చెప్పాలంటే అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, నో డౌట్. అన్నీ సేమ్ ఆప్షన్కైనా వెళ్ళిపోండి. కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్స్కైనా తీసుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అనేది ఒక స్ట్రాటజీ. సపోజ్ మనం 100 క్వశ్చన్స్ 85-80 క్వశ్చన్స్ మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయగలిగితే రిమైనింగ్ ఆన్సర్ చేయకపో నో ప్రాబ్లం, చేయొద్దు. బట్ 50 క్వశ్చన్స్ వరకు నీకు ఆన్సర్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ నీకు తెలియకపోతే కనుక డెఫినెట్లీ ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. రైట్. అదే ఒక 20-30 ఎక్స్ట్రా అటెంప్ట్ చేసి రావద్దు. సో ఆ 20-30 క్వశ్చన్స్ ఎక్స్ట్రా అయినాకంటే అన్నీ అటెంప్ట్ చేస్తేనే మనకు రైట్ బెటర్గా స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. రైట్. నెక్స్ట్ ఓవర్ ఎంఫసిస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్. సో ఇక్కడ సమ్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ బాగా నెంబర్ ఆఫ్ రివిజన్స్ అవసరం. రివిజన్స్ చేసి ఎగ్జామ్కి వెళ్ళింటారు. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఒక 3, 4, 5 క్వశ్చన్స్ ఆప్షన్ ఏ అని కంటిన్యూగా ఒక 4 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత
5th క్వశ్చన్ నీకు కరెక్ట్ తెలుసు ఆన్సర్ ఏ అని, బట్ ఆన్సర్ చేసేటప్పుడు వరుసగా 4 IAs వచ్చాయి, 5th ఏ అయిందని చెప్పి ఆప్షన్ మారుస్తారు. సో ఇక్కడ ఈ టైప్ స్ట్రాటజీస్ని అయితే యూజ్ చేయొద్దు, రైట్. మెయిన్ రీజన్ ఏంటంటే కంటిన్యూగా 10 years రావచ్చు, నీకు సబ్జెక్ట్ తెలిస్తే ఆన్సర్ చేయి, తెలియకపోతే లేదు. ఎక్కువ ఇయర్స్ వచ్చినాయి కదా అని చెప్పి BC కనివ్వద్దు, నీకు తెలిస్తే ఆన్సర్ చేయి, తెలియకపోతే లేదు. సో ఓవర్ ఎంఫైజ్ చేయొద్దు కరెంట్ అఫైర్స్ మీద. ఇంకొకటి GS పార్ట్, నీకు తెలిస్తే ఆన్సర్ చేస్తావు, తెలియకపోతే క్వశ్చన్ స్కిప్ చేయి, సెకండ్ టైం థర్డ్ టైం క్వశ్చన్ చదవద్దు. చదివితే కంపల్సరీగా ఏదో ఒక గెస్సింగ్ ఆన్సర్ చేస్తావు, ఆ గెస్సింగ్ ఆన్సర్స్ మనకు అవసరం లేదు. సో గెస్సింగ్ ఆన్సర్స్ చేయడం వల్ల ఏం యూజ్ లేదు. తర్వాత అవి డోంట్స్ మనం ఏవేవైతే చేయకూడదు. డూస్, వేర్ టు బిగినింగ్. ఫస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందే మనం క్లారిటీగా ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అర్థమెటిక్గా లేదంటే రీజనింగ్, అది కాదంటే GSలో పాలిటీ పార్ట్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేద్దామా, లేదా సైన్స్ పార్ట్ క్వశ్చన్స్, తెలంగాణ మూమెంట్ పార్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దామా అనే క్లారిటీ ఉంటే మన ఎగ్జామ్కి పోయినాక అదే ఫాలోగా అవ్వచ్చు. సో కాబట్టి ఏది బిగిన్ చేయాలి, ఎక్కడ బిగిన్ చేయాలి అనేది మెయిన్, రైట్. ముందే క్లారిటీతో వెళ్ళండి, అది ఏదైనా ఓకే. మీకు ఏదైతే ఈజీ సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్ను స్టార్ట్ చేస్తాం. తర్వాత రైట్, రీడ్ ఆల్ క్వశ్చన్స్ అంటే చాలా క్విక్ వన్స్, క్విక్ అంటే ఈజీ వన్స్. రీజన్ ఏంటంటే క్వశ్చన్స్ అనేది అవుతాము, సెలెక్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసి ఆ ఇంపాక్ట్ అంతా ఎగ్జామ్ మీద పడడానికి. 4-5 lines ఉంటే క్వశ్చన్ ఈజీ అయినా చదవద్దు, డైరెక్షన్స్ 3-4 lines ఉంటాయి, రైట్. చేయొచ్చు, బట్ సమ్ టైం టేకెన్. 4 lines చదివే లోపల 1 line క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఈజీ క్వశ్చన్స్ ఉంటే ఆ ఈజీ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయండి, కౌంట్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. క్వాలిఫై అవుతామంటే దెన్ ఛాలెంజింగ్ క్వశ్చన్స్, సింపుల్, అది కూడా హై ఛాలెంజింగ్ కాదు, లో ఛాలెంజింగ్ ఉంటాయి, సమ్ మోడరేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఆ క్వశ్చన్స్ను సాల్వ్ చేయండి. దెన్ హై లెవెల్కి పోండి టైం ఉంటే, అంతేగాని డైరెక్ట్గా ఆర్డర్ వైజ్ చేసుకుంటా వద్దు. సో మనం చేయాల్సింది ఏంటంటే మనకు మొత్తం ఐ ఫోకస్ అంతా ఈజీ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి అనే సర్చింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో సెలక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. సో నువ్వు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ సెలక్షన్ను బేస్ చేసుకునే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత రీడ్ క్వశ్చన్స్ ప్రాపర్లీ. సో ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ను ప్రాపర్గా ఉంటాయి, రైట్. రీజన్ ఎందుకంటే కొన్నిసార్లు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్లో రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఆప్షన్ ఉంటుంది, రైట్. టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ 2 ఆప్షన్స్ ఉంటాయి, బట్ క్వశ్చన్ ఏమడిగింది ఇంపార్టెంట్. సో దానికోసం అనేసి క్వశ్చన్ ప్రాపర్గా చదవండి. ఈవెన్ GS ఆల్సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఎగ్జామ్లలో నాట్ అనేది కనపడదు, ఎవరికి కరెక్ట్ అనేది కనపడుతుంది, నాట్ కరెక్ట్ అనేది కనపడదు. సో మ్యాక్సిమం ఈ కేసెస్ యూజ్ చేయండి. సో క్వశ్చన్స్ను బాగా ప్రాపర్గా చదవండి, రైట్. మనకు 200 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలా ఫిల్మ్స్ క్లియర్ అవుతాం. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుండాలంటే మెయిన్స్ అప్రోచ్కు మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే టైప్లో ఇప్పుడే అటెంప్ట్ ఇవ్వగలిగితే కనుక మెయిన్స్కి ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ నీట్గా చదవడం చూడండి. తర్వాత స్మార్ట్ వర్క్, ఆప్షన్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎలిమినేషన్. ఈవెన్ GSలో అప్లై చేయొచ్చు, మ్యాథ్స్లో డివిజిబిలిటీ రూల్స్ కానీ, రైట్. త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, గ్రూప్ రీజనింగ్, రైట్. ఇది సమ్ లైక్ ఒక రైట్, ఆవులు మనుషులు ఉంటే ఆవుకు 4 కాళ్ళు, మనిషికి 2 కాళ్ళు, తలల సంఖ్య, కాళ్ళ సంఖ్య, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. లేదా ఒక కోతి పైకి ఎక్కి సమ్ మినిట్లో సమ్ టైంలో మళ్ళీ నెక్స్ట్ మినిట్ కిందికి జారును, మళ్ళీ పైకి ఎక్కి జారును, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ జనరల్ క్వశ్చన్స్. లేదంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్వీట్స్ ఇన్ని ఉన్నాయి, స్వీట్స్ని ఈ విధంగా పంచితే, సో బెంచెస్ మీద స్టూడెంట్స్ అండ్ బెంచెస్ మీద, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని వెరీ జనరల్ క్వశ్చన్స్. ఈ జనరల్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలంటే క్వశ్చన్ను ప్రాపర్గా చదవాలి, ప్లస్ స్మార్ట్ వర్క్, రైట్. ఆప్షన్స్ని యూజ్ చేయడం తెలిసిండాలి. ఆ ఆప్షన్స్ను మనం ఎంత బాగా అయితే యూజ్ చేస్తామో సో అంత బాగా మనము ఆన్సర్ చేయొచ్చు, క్లియరా. సో బాగా ఆప్షన్స్ని మాత్రం మనకు చదవండి. తర్వాత సో ఇది మనం జనరల్గా డూస్ అండ్ డోంట్స్ ఎగ్జామ్లో. సో సింపుల్, చూజ్ బెస్ట్ క్వశ్చన్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్ను ఈజీగా చేసుకోవాలి, ఏ క్వశ్చన్స్ను వదిలేయాలి, రైట్. క్రికెట్ ఆడేటప్పుడు కూడా అందరూ ప్రతి బాల్ను 6 కొట్టాలి, బౌండరీ కొట్టాలని చూడరు కదా. సో కొన్ని మంచి బాల్స్ వచ్చినప్పుడు వదిలేస్తావు, రైట్. ఏవైతే మనకు రైట్ ఈజీగా ప్లే చేస్తామో ఆ బాల్స్ని మనం బౌండరీ కొడుతూ ఉంటాం. సో అదే టైప్లో మనం కూడా అన్ని క్వశ్చన్స్ను సాల్వ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. సెలెక్టెడ్ క్వశ్చన్స్ను తక్కువ టైంలో ఎక్కువ సాల్వ్ చేసేటట్లుగా, ప్లస్ మనకు కాన్ఫిడెంట్ బూస్ట్ అయ్యేటట్లుగా మెయిన్స్ కోసం సాల్వ్ చేసేదానికి ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కంపల్సరీగా టోటల్ క్వశ్చన్స్ ఉండాలి అటెంప్ట్. సో ఎప్పుడంటే మీకు అరౌండ్ బార్డర్లో ఉన్నప్పుడు 50 క్వశ్చన్స్, రైట్. ఈ రీజన్ ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేసే మార్క్ టెస్ట్ చూస్తుంటారు. సండేస్ మార్క్ టెస్ట్ జరిగితే అరౌండ్ 10,000-12,000 మెంబర్స్ రాస్తే వరస్ట్ కేస్ 1,000 to 2,000 మెంబర్స్ కూడా క్వాలిఫై అవ్వడం లేదు. అంటే అరౌండ్ మనకు 15% కంటే ఎక్కువ క్వాలిఫై అవ్వడం లేదు, మోర్ దాన్ 60 మార్క్స్. అంటే
అండ్ యావరేజ్గా 25% స్టూడెంట్సే మనకు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారంటే రైట్, అసలు కాంపిటీషన్ అనేది మీరు రిమైనింగ్ 75%, 60 మార్క్స్ కూడా లేదంటే రైట్, అబ్జర్వ్ చేయండి మీరే ఎట్లా ఉండేది. కాబట్టి ఆ 25% కాకోకుండా ఆ 25% లోపే అందరూ ఉండాలంటే సింపుల్ రైట్, ఈజీగా క్వశ్చన్స్ను అన్ని క్వశ్చన్స్ చదివి ఈజీ క్వశ్చన్స్ను సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయడం రైట్, మెయిన్ స్ట్రాటజీ. రివిజన్స్ వితౌట్ రివిజన్ ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకు? కరెంట్ అఫైర్స్ రైట్, మీరు చేయాల్సినంత ఇదే పార్టే. ఈ కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్, జనరల్ సైన్స్, పాలిటీ, హిస్టరీ, ఈ 5 సబ్జెక్ట్స్ను ఫోకస్ చేస్తే చాలు మ్యాక్సిమం జిఎస్లో రైట్ అరౌండ్ 75% క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అయితే మనకు నెంబర్ ఆఫ్ రివిజన్స్, కరెంట్ అఫైర్స్ అంత ఈజీగా రావు, నెంబర్ ఆఫ్ రివిజన్స్ అవసరం. సో ఈ 10 days మీరు కొత్తగా ఏది చదవాల్సిన అవసరం లేదు, వచ్చిన వాటి రివిజన్ చేయండి. తెలంగాణ మూమెంట్, సో జనరల్ సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సైన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ కొంచెం ఈజీ స్కోరింగ్ మనం అబ్జర్వ్ చేస్తే, వీటన్నిటిలే కల్లా సైన్స్ అండ్ ఇండియన్ పాలిటీ. సో సైన్స్ కూడా కొంతమందికి డిఫికల్ట్ అయింది కానీ పాలిటిక్స్ సమ్ ఈజీగా చేయొచ్చు. బట్ మా ఫోకస్ మోడర్న్ ఇండియా రైట్, ఓకే ఏన్షియంట్ మిడివల్ కాకుండా సమ్ నేషనల్ మూమెంట్ని ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సమ్ ఇంక్రీజ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. కాబట్టి వీటిని బేస్ చేసుకొని వీటికి కంపల్సరీ రైట్ 1 రివిజన్ సరిపోదు, 2 or 3, 4 రివిజన్స్. కరెంట్ అఫైర్స్ 6 months 1 year అనేది ఎగ్జాక్ట్ చెప్పలేదు, ఏదైనా అడగచ్చు కదా. సో 10 days బ్యాక్ కరెంట్ అఫైర్స్ అయినా ఎగ్జామ్ రావచ్చు, 1 year బ్యాక్ అయినా రావచ్చు. కాబట్టి నెంబర్ ఆఫ్ రివిజన్స్ అవసరం రైట్. అగైన్ అండ్ అగైన్ చెప్పేది ఒకటే, తెలిస్తే ఆన్సర్ చేయి జిఎస్, తెలియకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి పో. రెండోసారి చదివితే డెఫినెట్గా అటెంప్ట్ చేస్తావు, మ్యాక్సిమం గెస్ వచ్చేసి నీకు మార్కు పోయేదానికే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎంత ఉన్నా కూడా మార్క్స్ గెయిన్ చేసుకునేదానికే ఉండాలి కానీ రైట్ పోగొట్టుకునేది అనుకో రైట్. ఇక మ్యాథ్స్ పార్ట్లో తీసుకుంటే మెయిన్ మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి అనేది అబ్జర్వ్ చేస్తే రైట్. రీజనింగ్ రైట్, నేను ఇంకోటి చెప్పేదంటే అర్థమెటిక్ అంటే రీజనింగ్ ఫస్ట్ సాల్వ్ చేయండి. నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, అనాలజీ రైట్, వీటితో పాటు మనకు లెటర్ సిరీస్ దీంట్లోనే, మిస్సింగ్ నెంబర్స్ దీంట్లోనే ఉంటాయి. సో వీటన్ని పార్ట్స్ ఒకే స్ట్రాటజీ, వీటన్నిటిని ఒకే విధంగా ఫాలో అప్ చేసి సాల్వ్ చేస్తాం. కనీసం అంటే 4 questions to 5 questions ఈజీ క్వశ్చన్. 1.5 minute కంటే ఎక్కువ పెట్టదు. నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్ 1.5 minute మీకు స్ట్రైక్ కాలేదంటే ఎగ్జామ్ మొత్తం స్ట్రైక్ కాదు ఆల్మోస్ట్. కాబట్టి ఇక్కడ కూడా మనము టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, మైండ్లో ఉండాలి. నువ్వు ఒక క్వశ్చన్ దగ్గర ఎక్కువ స్ట్రక్ అయిపోతున్నా ఆ పాయింట్ నీకు రావాలి. క్వశ్చన్కి ఎక్కువ టైం నేను స్పెండ్ చేయకూడదు రైట్, వదిలేయాలి రైట్. తర్వాత క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ర్యాంకింగ్ టెస్ట్, సిలాయిజమ్స్, డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్, ఈ 3 టాపిక్లలో నుండి క్వశ్చన్ వస్తే మార్క్ అసలు వెళ్ళకూడదు, పక్కకు పోకూడదు. కంపల్సరీ 100% ఆన్సర్ చేస్తాం. డేటా సఫిషియన్సీ రైట్, సమ్ క్రిటికల్ బట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ డైరెక్ట్ దాంట్లోనే ఉంటుంది ఆన్సర్. డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా ఇచ్చి ఆన్సర్స్ అడుగుతాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్లో టోటల్ డేటా ఇచ్చేసి ఎవడు ఎట్లా అరేంజ్ చేస్తున్నాం అనేది క్వశ్చన్ ఉంటుంది. సో ఇవి 2 పార్ట్లలో ఉంటే ఇవి రైట్. ఇక్కడ రివిజన్స్ అవసరం లేదు, క్లారిటీ వెరిఫై చేయండి, రీవెరిఫై. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఆన్సర్ వచ్చిన తర్వాత రీవెరిఫై చేసి ఆన్సర్ చేయండి. మనకు ప్రిలిమ్స్లో టైం ఉంటుంది, మెయిన్స్ పర్పస్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ప్రిలిమ్స్లో మనకు కావాల్సినంత టైం ఉంటుంది. సో ఇక్కడ మనకు రీజన్ ఏంటంటే సింగిల్ టైం చేసి వెరిఫై చేసినప్పుడు కరెక్ట్ అయింది అనుకోండి, సో ఒకసారికి నువ్వు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలిగినావు అనేది మనకు ఐడియా వస్తుంది, మన సబ్జెక్ట్ మీద మనకే ఇంప్రూవ్ అవుతాం. సో నెక్స్ట్ మెయిన్స్కి అది యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ మనకి యూజ్ అవుతుంది, కానీ రీవెరిఫై అయితే చేసి ఆన్సర్ చేయండి. ఎందుకంటే తెలిసినేటివి మిస్టేక్ పెట్టి 1 mark 0.5 markతో రైట్ పోతే కనుక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ అయ్యేది లేదు రైట్. సింపుల్, మీరు కూడా యూ హ్యావ్ నెవర్ సెకండ్ ఛాన్స్ అనేది లేదు మీకు, దాన్ని బేస్ చేసుకుని. తర్వాత నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, టైమ్ అండ్ వర్క్, ఇక్కడ మిస్ అయింది, టైమ్ అండ్ వర్క్ రైట్. సో అవి చాప్టర్స్. దెన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, రేషియోస్, పర్సంటేజెస్ రైట్. రిమైనింగ్ వద్దా అంటే వీటిని ఇవి బేసిక్స్ ఉంటే అవి ఆన్సర్ చేయొచ్చు. ఇంకొకటి, ఈ 10 days మీరు కొత్తగా చాప్టర్స్ ఏవి నేర్చుకోవద్దు, మీకు తెలిసిన చాప్టర్స్ను రైట్ ఒక 10 to 20 questions డైలీ, ఈచ్ చాప్టర్ 10 questions ఎవ్రీ చాప్టర్ నుండి సాల్వ్ చేయండి. ఎనఫ్. డైలీ ఒక్కొక్క చాప్టర్ నుండి ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. మ్యాథ్స్ పార్ట్ కోసము ఆల్రెడీ ఎక్కువ మ్యాక్సిమం సిలబస్ అన్ని చాప్టర్స్ మీద ఓవర్వ్యూ ఉంటే 1.5 hour to 2 hours పెట్టండి. జిఎస్ పార్ట్ని మాత్రం నెంబర్ ఆఫ్ రివిజన్స్ తీసుకోండి మ్యాథ్స్ పార్ట్ వరకు. రీజనింగ్ ఎందుకంటే ఐడియా ఉంటుంది రైట్. మనకు కావాల్సింది 200 questions 60 questions. సో కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది కూడా ఎక్కడ స్మార్ట్ థింక్ చేసి ఏ క్వశ్చన్స్ అవసరం అది. ఇంకోటి, ఇప్పటి వరకు నేను మ్యాథ్స్ ఏం చేయలేదు, అసలు నాకు రాదు అనుకునే వాళ్ళకు కూడా నో డౌట్,
క్వశ్చన్ను రిపీటెడ్గా 2 సార్లు 3 సార్లు చదవండి. జీఎస్ చదవడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. ఎగ్జామ్లో రాకపోయిన క్వశ్చన్ను 4 సార్లు చదివినా 5 సార్లు చదివినా జీఎస్ మినిమం స్ట్రైక్ కూడా కాదు. బట్ మ్యాథ్స్ను బ్రేక్అవుట్ చేసుకోండి. అంటే క్వశ్చన్ను పార్ట్స్గా డివిజన్ చేసి చదివితే మీకు మీ ఓన్ లాంగ్వేజ్లకి రైట్ చేంజ్ చేసుకోగలిగితే దాన్ని ఆప్షన్స్తో ఆన్సర్ చేయొచ్చు అని ఏదో ఒక థాట్ అయితే వస్తుంది. సో ఎగ్జామ్లో రైట్ బార్డర్లో మార్క్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ను రీడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది బెస్ట్. ఇవి చాప్టర్స్ మనం ఫోకస్ చేయాల్సింది. రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజెస్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఈ చాప్టర్స్ వెరీ బేసిక్. రైట్ రీజన్ ఏంటంటే ఇవే రాసిన సార్ టైమ్, డిస్టెన్స్, ట్రైన్స్ లేదంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఒక ఇయర్ తీసుకుంటే ఒక పార్ట్నర్షిప్స్లో ఉండి 7 క్వశ్చన్స్, రైట్ ఒక నెంబర్ సిస్టంలో ఉండి 15-17 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్, మెన్సురేషన్ నుండి 7 అడగచ్చు, 4 అడగచ్చు. సో ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి ఏ చాప్టర్ని నెగ్లెక్ట్ చేయలేం. బట్ ఈ చాప్టర్స్ కనుక మనకు బేస్ ఐడియా ఉంటే రిమైనింగ్ చాప్టర్స్ను సాల్వ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కట్ ఆఫ్ ఇది చేయొచ్చు. రైట్ సో మనం ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనం చెక్ చేసుకోవాల్సింది చూజింగ్ ద క్వశ్చన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్ తర్వాత బబ్లింగ్ మిస్టేక్స్ ఎక్కడా చేయొద్దు. రైట్ తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ దగ్గర ఒకే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. రైట్ ఇది మనం మెయిన్గా ఫాలో అవ్వాల్సింది. రైట్ సెలెక్టెడ్ టాపిక్స్ మీరు ముందే ఎగ్జామ్కి పోయే ముందే ప్రిపేర్ కండి. నేను ఫస్ట్ ఈ టాపిక్ చేయాలి, ఈ సబ్జెక్ట్ చేయాలి, ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ చేయాలి. ప్రీ ప్లాన్డ్తో పోయి అక్కడికి వెళ్ళి ఇది చేద్దాం అది చేద్దాం అని కన్ఫ్యూజ్ కావద్దు. ముందే డిసైడ్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. ప్లస్ రైట్ నెర్వస్ ఫీల్ కావద్దు. ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందర రైట్ 2 or 3 డీప్ బ్రేత్ తీసుకొని ఆ తర్వాతే ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేయండి. రైట్ ఇవి క్లియర్గా చెప్తున్నాం. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫాలో అవ్వాల్సింది, ఇంతకుమించి ఏం లేదు. రైట్ సో ఇన్ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతే కనుక సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పోయేసరికి రైట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఇక అక్కడ మనం మళ్ళీ కాన్సెప్ట్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. మెయిన్స్ కోసం ఎస్ఐ మెయిన్స్ కోసం ఎంసీక్యూస్ని డిస్కస్ చేస్తాం. తర్వాత సీసాట్ మాడ్యూల్ తొందరలో అప్డేట్ చేస్తాం. మేబీ సెప్టెంబర్ మిడిల్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి టోటల్ సీసాట్ మాడ్యూల్ ఒక 150 hours అరౌండ్ టాపిక్ మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. నేను గ్రూప్ 1 October 16th ప్రిలిమ్స్ ఉంది కదా, సో దానికి కావాల్సిన మెంటల్ ఎబిలిటీ అండ్ గ్రూప్ 4 కావాల్సిన మ్యాథ్స్ మాడ్యూల్స్ను రైట్ నెక్స్ట్ 2 weeks 3 weeksలో స్టార్ట్ చేస్తాం. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీ క్లాసెస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. రైట్ టోటల్ అన్నీ అవైలబుల్ ఫ్రీగానే ఉంటాయి. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, జస్ట్ ఛానల్లో ఫాలో అయిన చాలు. ఇంకొకటి ఎస్ఐ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి పోయే వాళ్ళు రైట్ ఇప్పుడు కనుక అరౌండ్ 50 marks వస్తే కనుక డెఫినెట్లీ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. అన్నీ సేమ్ ఆప్షన్ అయినా పెట్టిరండి, బట్ క్వశ్చన్స్ని మాత్రం అటెంప్ట్ చేయకుండా రావద్దు. బట్ 85-100 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసాము అనే వాళ్ళు అన్నీ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎనఫ్. సో మనకు బార్డర్ 50 to 65, 70 ఆ మార్క్స్ వస్తున్నాయనే వాళ్ళు మాత్రమే అన్నీ అటెంప్ట్ చేయండి. సో దాన్ని బేస్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. రైట్ ఎగ్జామ్ రైట్ సూపర్ అండి. రైట్ ఆల్ ది బెస్ట్.